హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మనిషి పశువు. రచయిత సరసి గారు. ఆ చుట్టుపక్కల 5-6 గ్రామాల్లో బసవడంటే అందరికీ గౌరవం. చూపులకు సాక్షాత్తు నందీశ్వరుడే. బసవుడు ఎదురైతే చాలు రైతులందరూ ఎడ్ల మెడ మేంచి కాడి దించి బండిని వేరు చేసి వాటికి విశ్రాంతినిచ్చేవారు. బసవుడు వెళ్ళిపోయాక మళ్ళీ బళ్ళు కట్టుకొని వెళ్ళేవారు. బసవుడంటే రైతులకు ఎందుకంత గౌరవం? వాళ్ళ మధ్య ఏదైనా ఒప్పందం ఉందా? అయితే ఏమిటా ఒప్పంద రహస్యం? పశువులు పసిపాపల్లాంటివి. వాటిని ప్రేమతో సాకాలి గాని కసిగా హింసించకూడదయ్యా. బిడ్డల్ని కన్నోలికి తెలుస్తాది ఆ ప్రేమ. నీకు నాకు ఎట్టా తెలుస్తాది? అంది నాగమణి భర్త వీపు సబ్బుతో రుద్దుతూ. 1000 రూపాయలే 1000 రూపాయలు ఏట్లో కలిసిపోయాయే ఆడి వల్ల. ఎవడు తిన్నాయి? ప్రేమ చూపించాలా ప్రేమ. ఈసారి ఎదురవ్వాలి, దాని తల పగిలిపోద్ది అన్నాడు అమ్మిరాజు ఆవేశంగా. శివశివ, నీ నోరడిపోను. ఏంటా మాటలు? నోరులేని జీవాన్ని కొడితే పుట్టగతులుండవు. బసవుడు దేవుడు. నాగమని మాట పూర్తి చేసే లోపే కస్సుమని లేచాడు అమ్మిరాజు. చై అంటూ ఒక బూతు తిట్టి ఎదురుగా ఉన్న నీళ్ళగిన్నెని పెడీల్మని తన్నాడు. ఇంకో పాల్యాన్ని దేవుడు అన్నావో ముందు నిన్ను నరుకుతా అంటూ స్నానం పూర్తి కాకుండానే ఒళ్ళు తుడుచుకుంటూ విస్విసా ఇంటిలోకెళ్ళిపోయాడు అమ్మిరాజు. నాగమణికి నోట మాట రాలేదు. భర్త కోపం చూసి వణికిపోయింది. ముదనష్టపోడు అన్నంత పని చేస్తాడు. బసవన్న, నిన్ను నువ్వే కాపాడుకో తండ్రి, ఈడికెదురుపోకు అంటూ దండం పెట్టుకుంది. బసవుడు పేరు చెబితే ఆ ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల వారెవరూ ఏ బసవుడు అని అడగరు. ఓహో, మన బసవడా అంటారు. అందరికీ అతడంత ఆప్తుడు కావలసిన వాడును. కొన్నేళ్ల క్రితం కాలువ అవతల ఊళ్ళో 100 ఎకరాల ఆసామి నీలంరాజుగారు అచ్చోసి వదిలేసిన ఆంబోతే ఈ బసవుడు. శ్రేష్టమైన గిత్తదూడని తెచ్చి పూజలు చేసి వెనుకవైపు 2 చట్టాల మీద శంకుచక్రాలు అచ్చుపోసి వదిలారు. ఆ ఆంబోతుకు అవే గుర్తులు. ఆ గుర్తులున్న గిత్తనెవ్వరూ కట్టడి చెయ్యకూడదు. అది స్వేచ్ఛాజీవి. చేతనైతే ఇంత తిండి పెట్టి దండం పెట్టాలి గాని బంధించటం, బాధించటం వంటివి చెయ్యకూడదు. అక్కడి ప్రజలందరికీ ఇది స్పష్టంగా తెలుసు. అప్పట్నుంచి బసవుడు ఆ చుట్టుపక్కల 5-6 గ్రామాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ఎవరేం పెడితే అది తింటూ ఏపుగా ఎదిగాడు. గున్నేనుగులా బలిష్టంగా పెరిగాడు. నిలబడితే ముందు 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని సుశిక్షితుడైన సైనికుడు అనిపిస్తాడు. కళ్ళు మూసుకుంటే తపస్సులో ఉన్న యోగిలా అగుపిస్తాడు. కూర్చుంటే శివుడు ముందు మోకరిల్లిన నందీశ్వరుడే. కదిల్తే కైలాస శిఖరమే. లేపాక్షి బసవయ్య లేచి రామయ్య కైలాస శిఖరాల కదిలి రావయ్యా అన్న అడవి బాపిరాజు గారి కవిత తలుపుకొస్తుంది కూర్చున్న బసవన్ని చూస్తే. బసవన్న నడిచి వస్తూ ఉంటే ఆ టీవీ రాజసం చూసి తీరాల్సిందే. పైకి కిందకి ఊపుతున్న తల, తరంగంలా ఊగుతున్న గంగడోలు, అటూ ఇటూ నత్తిస్తున్న మోపురం, లైగా పడుతున్న కాలి అడుగులు, ఆ సుందర దృశ్యాన్ని చూస్తూ అటుగా వెళ్తున్న పాదాచారులు తమ పనులు కూడా మరిచిపోయి బసవుణ్ణి అనుసరిస్తూ వెళ్ళిపోతారంటే అది అతిశయోక్తి కాదు. అచ్చోసిన ఆంబోతు అంటే ఆ ఊళ్ళో అది నింద కాదు, పొగడ్త. బసవుడి వల్లే ఆ మాటలకు కీర్తొచ్చింది. ఎందుకంటే అతడివన్నీ మంచి లక్షణాలే. ఆకలేసిన ఏ చేనులోనూ అడ్డంగా పడి గడ్డి మెయ్యదు. గడ్డి పరకలైనా అన్నం మెతుకులైనా ఎవరైనా తెచ్చి ముందు పెడితేనే తింటాడు. లేకపోతే ఆ రోజు అతడికి శివరాత్రే. అంతెత్తున చూడటానికి గంభీరంగా ఉన్న పరమ సాధువు. చిన్నపిల్లలు సైతం చేరువకెళ్ళి గంగడోలను చేత్తో రాస్తే మొరపైకెత్తి తన ఆనందం వ్యక్తం చేస్తాడు. బసవుడంటే శివుడి వాహనమని, ఊరు చల్లగా ఉండాలంటే బసవుణ్ణి భక్తితో పూజించాలని కొందరు భక్తులు బసవుడి మెడలో శివలింగం బొమ్మ వేలాడదీసి విభూది రేఖలు దిద్ది బొట్లు పెట్టి దండాలు పెట్టేవారు. అవతల వీధిలో రామాలయం పూజారి గారు శంకుచక్రాలు అచ్చోసిన ఆంబోతు శివుడికి వాహనం ఎట్లా అవుతుంది? అది విష్ణుమూర్తి వాహనమే అని గుడికొచ్చిన భక్తులతో వాదించేవారు. దాంతో ఊరుకోక రామాలయం వైపు బసవుడు వచ్చినప్పుడల్లా అతడి నుదుటి మీద తిరునామం రుద్ది హారతిచ్చేవారు.
ప్రదక్షిణం చేసి వెనుకవైపున్న శంకుచక్రాలకి దండం పెట్టుకునేవారు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అన్న అన్నమయ్య మాటల్ని నిజం చేశారు ఆ ఊరు వాళ్ళు. ఎవరికి వారే బసవన్న మావాడు అనుకొని ఆదరించారు. ఇది ఇలా ఉండగా బసవన్న అనగానే రైతులకు ముందుగా గుర్తుకొచ్చే విషయం ఒకటుంది. అది ఆ ఆంబోతుకున్న ఒక విలక్షణమైన లక్షణం. ఎడ్లు కట్టిన బండి కనిపిస్తే చాలు కోపంతో బుసలు కొడతాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళి తన బలమైన కొమ్ములతో కుమ్మి ఆ బండిని తిరగబడేలా తోసేస్తాడు. అలా బండిపై దాడి చేసే సమయంలో ఆ ఆంబోతును ఆపడం ఎవ్వరి తరమూ కాదు. ఎందుకీ ఆంబోతు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని ప్రజలు ఆశ్చర్యపోయేవారు. చర్చోపచర్చాలు జరిగాయి. ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేశారు. తోటి పశువులకు అన్యాయం జరుగుతూ ఉంటే చూసి సహించలేక ఇలా దాడి చేస్తుందని చివరికి కొందరు విజ్ఞులు నిర్ధారించారు. బళ్ళు కట్టి బరువులు లాగించటం, వాటి స్వేచ్ఛకి భంగం కలిగించటం, వాటిని హింసించటం వంటివి బసవుడు సహించడని తేల్చేశారు చివరికి. అది నిర్ధారణ కూడా అయ్యింది. బళ్ళు కట్టి వెడుతున్నప్పుడు బసవుడు ఎదురు పడగానే రైతులు ఎద్దుల మెడ మీద నుంచి కాడి దించి ఎద్దుల్ని బంధవిముక్తుల్ని చేసి చూశారు. అంతే, బసవుడు కిమ్మనుకుంటా పక్క నుంచి వెళ్ళిపోయాడు. బసవుడి ఆగ్రహానికి కారణం తెలుసుకున్న రైతులు అప్పట్నుంచి అతడికి మర్యాదనిస్తూ అతడెప్పుడు తారసపడినా ఎద్దుల్ని బండి నుంచి విడిపించి బండి కాడిని దించేవారు. బసవుడు వెళ్ళిపోయాక తిరిగి బండి కట్టి ముందుకు సాగిపోయేవారు. ఇది రైతులకి బసవుడికి మధ్య కుదిరిన ఒప్పందం కావచ్చు, అవగాహన కావచ్చు. ఈ ఏర్పాట్ల వల్ల అటు రైతుకు గాని ఇటు బసవన్నకు గాని పట్టుదలకి పోకుండా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకున్నట్లయింది. ఇందుకు విరుద్ధంగా ఏనాడు ఏ రైతు మొండిగా బసవుణ్ణి ఎదిరించిన సందర్భం లేదు. బసవుడు కూడా రైతులు తన పట్ల చూపిస్తున్న మర్యాదను కాదని దాడి చేసిన సందర్భమూ లేదు. అయితే ఒక పశువుకి భయపడి బండి కట్టడం మానేస్తామా? తోటి పశువుల కష్టాలు అర్థం చేసుకునేటంత తెలివి ఓ పశువుకుంటుందా అంటూ తరువాత కాలంలో కొందరు ప్రశ్నిస్తూ వచ్చారు. కొందరు ఇలా ప్రశ్నలతో వదిలిపెడితే మరికొందరు ఆ ఆంబోతుకు బుద్ధి చెప్పాలని, కాలో చెయ్యో విరగ్గొడితే గాని బుద్ధి రాదని వాదించసాగారు. అలా వాదించే వారిలో అమ్మిరాజు ఒకడు. ఎందుకయ్యా గొడవ? ఊరందరిది ఒకదారి, ఉలిపి కొట్టేది ఒకదారి అన్నట్టుందయ్యా. బసవుడు కనిపించినా కాసేపు కాడి దించితే పోలా? ఎందుకు విరోధపడతావు అని నాగమణి భర్తకు చాలాసార్లు చెప్పి చూసింది. ఆ మాటలు అమ్మిరాజు చెవికెక్కలేదు. బండి కట్టిన ప్రతిసారి బసవన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉండేవాడు అమ్మిరాజు. ఒకసారి టౌన్ నుంచి యూరియా బస్తాలు వేసుకొని తను కృష్ణమూర్తి 2 బళ్ళ మీద వస్తూ ఉండగా బసవుడు ఎదురుపడ్డాడు. కృష్ణమూర్తి వెంటనే బండి దిగి చిరతలు తీసి ఎద్దుల భుజాల మీద నుంచి కాడి దింపి నిలబడ్డాడు. అతడి బండికి ముందున్నది అమ్మిరాజు బండి. బండి తొట్లోంచి పొడవాటి ఇనుప కమ్మి తీసి కింద కురికాడు అమ్మిరాజు. బసవుడి వైపు చూస్తూ ఆయుధంతో సిద్ధంగా నిలబడ్డాడు. అంతేగాని బండి నుంచి ఎద్దుల్ని విడదీయలేదు. అతడికి ఆ ఉద్దేశమే లేదు. బసవన్నతో అమ్మీ తుమిల్చుకోవాలన్నదే అతని నిర్ణయం. రా, ఈవేళ నువ్వో నేనో తేలిపోవాలి గట్టిగా అరిచాడు అమ్మిరాజు. బసవుడు బెదరలేదు, బెసకలేదు. వేగంగా అడుగులు వేస్తూ ముందుకొచ్చాడు. రానిచ్చి అదును చూసుకున్న అమ్మిరాజు చేతిలో ఉన్న ఇనుప కమ్మీతో బసవుడి నెత్తిమీద బలంగా ఒక దెబ్బ కొట్టాడు. అంతే, ఆ దెబ్బకి బసవన్న కళ్ళు బైర్లు కమ్మాయి. నుదుటి మీద నుంచి రక్తం చిప్పరిల్లింది. ఒక్క క్షణం అలా నిలబడిపోయి వెంటనే తమాయించుకొని ముందుకు దూకాడు. బండి చక్రంలో తలపెట్టి బలంగా కుమ్మేశాడు. ఎడ్లు కట్టిన తాళ్ళు తెగిపోయాయి. అవి భయంతో పక్కనున్న పొలాల్లోకి పారిపోయాయి. యూరియా బస్తాలతో సహా బండి పక్కనున్న పిల్ల కాలువలోకి దొర్లిపోయింది. బసవుణ్ణి కొట్టడం అయితే కొట్టాడు గాని ఆ ఊపికి బ్యాలెన్స్ తప్పి పక్కకి పడిపోయాడు అమ్మిరాజు. ఆ పడిపోవటంతో నడుము పట్టేసింది. వెంటనే లేవలేకపోయాడు. బండిని పడగొట్టి తల తిప్పి అమ్మిరాజు వైపు చూశాడు బసవుడు. 4 అడుగుల దూరంలో లేవలేని స్థితిలో ఉన్న అమ్మిరాజు మృత్యువుకు 2 అడుగుల దూరంలో ఉన్నానని గ్రహించాడు. తనకి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి. బసవుడు తలుచుకుంటే ఆ క్షణంలో అతడి కాలిగిట్టాల కింద నలిగిపోయి చేమే అయ్యేవాడు అమ్మిరాజు. శివాజ్ఞ కాలేదేమో, బతికిపోయాడు. గట్టిగా ఒకసారి బుసకొట్టి బసవుడు ముందుకు సాగిపోయాడు, తల మీద రక్తపు దారలతో.
అంతవరకు ఆ పక్కనే నిలబడి ఆందోళనగా చూస్తున్న కృష్ణమూర్తి పరుగున వచ్చి అమ్మిరాజును లేవదీశాడు. ఇద్దరూ పుంతలో పడ్డ బండి వైపు వెళ్లారు. బండిని బయటకు లాగటం ఇద్దరి వల్ల అయ్యే పని కాదు. ముందు యూరియా బస్తాలు తీద్దాం పట్టు అంటూ పంచెగొట్టి నీళ్ళలోకి దిగాడు అమ్మిరాజు. అప్పటికే బస్తాల్లో యూరియా కరిగిపోయి నీళ్ళ బస్తాల్లా అవి బుసలకొట్టాయి. అమ్మిరాజు గొల్లుమన్నాడు. 1000 రూపాయలు 1000 రూపాయలు ఏట్లో కలిసిపోయాయి బావా అంటూ కృష్ణమూర్తిని పట్టుకొని ఏడ్చాడు. పశువుని బతకనివ్వను, ఆడు చస్తేగాని నా కసి తీరదు. అమ్మిరాజు కొతకొతలాడిపోసాగాడు. అయితే బసవన్ని చంపటం ఎలా? ఎవరికీ తెలియకుండా చంపాలి. తెలిస్తే ఊళ్ళో వాళ్ళు తనని బతకనియ్యరు. గుట్టు చప్పుడు కాకుండా పని జరగాలి. ఎలా? పొద్దున్నే పొలం వెడుతూ ఉంటే చినగంగయ్య ఇంటి దగ్గర జనాలు మూగి ఉండటం చూసి అటు వెళ్ళాడు అమ్మిరాజు. గంగయ్య మనవడు 16 ఏళ్ల రమణయ్య రాత్రి పురుగుల మందు తాగాడట. చావు బతుకుల్లో ఉన్నాడు. నోట్లో నురగలు కక్కుకుంటూ మంచం మీద ఎగిరెగిరి పడుతున్నాడు. చుట్టూ చేరిన వాళ్ళు వాణ్ణి నొక్కి పట్టుకుంటున్నారు శోకాలు పెడుతూ. అమ్మిరాజు బుర్రలో దృష్ట ఆలోచనకు బీజం పడింది. 4 రోజులు గడిచాయి. ఆ రోజు ఊళ్ళో ముత్యాలమ్మ తల్లి జాతర. అమ్మవారికి నైవేద్యాలు పెడుతున్నారు గ్రామంలో స్త్రీలందరూ. అమ్మవారి గుడి దగ్గరే ఉన్న బసవుడికి కూడా ప్రసాదం పెడుతున్నారు అందరూ. నాగమణి కూడా ప్రసాదం సిద్ధం చేసి పట్టుకెళ్ళింది. చిన్న ప్లాస్టిక్ సంచిలో పురుగుల మందు పోసి మూత బిగించి కట్టి దాన్ని అన్నం మధ్యలో కనబడకుండా పెట్టి నాగమణి చేత బసవుడికి పెట్టించాడు అమ్మిరాజు. బసవుడు గరాలం మింగాడు. అమ్మిరాజు ఆనందం అంబరాన్నంటింది. ఊరంతా జాతర కోలాహలం. గరగలాలెత్తుతున్న నృత్యాలు, వీధుల్లో విహారిస్తున్న పగటి వేషాలు, వాటి వెంటే బ్యాండ్ మేళాలు, లౌడ్ స్పీకర్లతో పాటలు, వాటితో పాటు కొత్త బట్టలు కట్టుకొని మీసాలు మెలేస్తూ తిరుగుతున్న మగరాయిళ్ళు, పట్టుచీరలు కట్టుకొని పట్టరాని సంతోషంతో రెపరెపలాడుతున్న ఆడాళ్ళు, అల్లరి చేస్తూ హడావిడి చేస్తున్న పిల్లగాళ్ళు. ఇలా ఎవరి ఆనందంలో వాళ్ళు మునిగి తేలుతున్నారు. ఒక్క అమ్మిరాజు మాత్రం తన పని మీదనే ఉండి బసవన్న మీద ఓ కన్నేసి దూరం దూరంగా తిరుగుతున్నాడు. అతడికి క్షణాలు యుగాలుగా గడుస్తున్నాయి. బసవుడు మెల్లగా నడుస్తూ గుడి కోలాహలం నుంచి బయటకొచ్చాడు. అడుగులలో అడుగు వేసుకుంటూ ఊరి పొలిమేరలకొచ్చాడు. అతడి అడుగులు తడబడుతున్నాయి. కాలవ గట్టుకు చేరుకునేసరికి అతడి పరిస్థితి మరీ దిగజారింది. నిలబడలేని స్థితికొచ్చాడు. అయినా కష్టం మీద ముందుకు వెళ్ళాలని బసవుడి తాపత్రయం. ఎక్కడికి వెళ్ళాలని? ఎదురుగా గట్టు మీద రావి చెట్టు, చెట్టు కింద శివలింగం, పక్కనే రేవు. భారంగా శరీరాన్ని కదుపుతూ వెళ్ళి రేవు గట్టు మీద కూలిపోయాడు. రావి చెట్టు మీద కాకులు కకావికలమై కేకలు వేశాయి. ఆకులు అల్లల్లాడాయి. బసవుడు అతి కష్టం మీద లేచే ప్రయత్నం చేశాడు గాని సాధ్యం కాలేదు. అప్పటికే అతని శరీరం వణుకుతుంది. కొద్ది కొద్దిగా కదులుతూ గట్టు అంచుకు చేరుకున్నాడు. జారి దొర్లిపోయి కాలవలో పడిపోయాడు. మామూలు పరిస్థితుల్లో అనేకసార్లు ఆ కాలవ ఈదినవాడే బసవుడు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో నీళ్లల్లో మునిగిపోయాడు. వలయాలుగా ఏర్పడ్డ కెరటాలు బసవన్ని కప్పేసి మాయమైపోయాయి. బసవుడు కాలవలో కలిసిపోయాడు. జాతరలో బసవుడి నుదుటన దిద్దిన కుంకుమ, కొమ్ములకు చుట్టిన బంతిపూల దండలు నీళ్ల మీద తేలాయి. ప్రశాంతంగా ప్రవాహంలో కొట్టుకుపోయాయి. 2 రోజుల తరువాత పొద్దున్నే ఊళ్ళోకి ఎవరో కబురు మోసుకొచ్చారు. లాకుల దగ్గర బసవుడి శవం తేలిందట. లాకులు తలుపుకి అడ్డంగా పడిందట. ఊరు గొల్లుమంది. ఎక్కడి పనులు అక్కడే వదిలిపెట్టి ఊరందరూ పరుగులు పెట్టారు. అప్పటికే బసవుడి పార్థివ దేహం ఉబ్బిపోయింది. తాళ్ళు కట్టి అదే కాలవలో వెనక్కి లాక్కొచ్చి బయటకు తీశారు. ఆ రోజు ఊరంతా శోకసముద్రమయ్యింది. ఏ ఇంటిలోనూ పొయ్యి వెలగలేదు. పిల్లలతో సహా ఎవరూ మెతుకు ముట్టలేదు. బసవుడు ఎలా పోయాడు? ఏ జబ్బు లేకుండా ఇంత హఠాత్తుగా ఎందువల్ల పోయాడు? విషప్రయోగం జరిగింది అన్నాడు పశువుల డాక్టర్ మృతదేహం పరీక్షించి. ఎవరు పెడతారు విషం? ఎవరికి ఇతడిపైన ద్వేషం? అందరి దుఃఖం కట్టలు తెంచుకుంది. మందు పెట్టిన వాళ్ళు చేతులు పడిపోను, వాళ్ళ కుటుంబం సర్వనాశనం అయిపోను అంటూ ఆడవాళ్ళ శాపనార్థాలు పెట్టారు. రోడ్డు వారగా పంట పొలంలో ఒకచోట పెద్ద గొయ్యి తవ్వి అందులో ఉప్పు పాత్ర వేశారు బసవన్ని. ఆ సాయంత్రం పంచాయతీ ఆఫీస్ దగ్గర సంస్మరణ సభ ఏర్పాటైంది. ఊళ్ళో వాళ్ళు ఒక్కొక్కరు బసవుడితో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత సర్పంచ్ గారు మాట్లాడారు. ఆయన కాస్తో కూస్తో చదువుకున్నవాడు. ప్రారంభ వాక్యాలు అనంతరం ఆయన ఉపన్యాసం ఇలా సాగింది.
ప్రతి మనిషి పొరుగువాడిని ప్రేమించాలి. కష్టాల్లో ఉంటే ఎంతో కొంత సాయపడాలి. ఇవి మనం మనిషిగా చెయ్యాల్సిన పనులు. అయితే అలా మనం ఎంతమందిని ప్రేమిస్తున్నాం? ఎంతమంది ఇతర కష్టాల్లో సాయపడుతున్నామని, నాగరికత తెలిసిన వాళ్ళమని అనుకునే మనలో ఎంతమంది అసలు మనిషిగా బతుకుతున్నాం? నరుడటు ఎంత దుష్కరము సుమ్ము అన్నాడొక మహాకవి. మనిషిగా బతకడమే దుర్లభం అవుతున్న ఈ రోజుల్లో ఒక పశువు, నోరు లేని జంతువు సాటి జంతువుల పట్ల సానుభూతి చూపించడమే కాకుండా వాటికి జరుగుతున్న అన్యాయాలకి వ్యతిరేకంగా పోరాడటం ఎంత గొప్ప విషయం. దీన్ని బట్టి మనం ప్రశ్నించుకోవాలి, ఎవరు మనిషి, ఎవరు పశువు అని. మూగజీవాలను హింసించటం ఘోరమని తెలిసినా మనం మన స్వప్రయోజనాల కోసం ఆ కనీస ధర్మాన్ని మంట కలిపేస్తున్నాం. వేరే విషయాలు ఏవీ నేను మాట్లాడడం లేదు. దేనికి వ్యతిరేకంగా బసవన్న ఉద్యమించాడో దాన్ని గురించి చెబుతున్నా. ఎడ్లు వేగంగా పరిగెత్తాలని వాటిని ముళ్ళుగర్రతో పొడుస్తున్నాం. అవి బాధతో విలవిల్లాడుతున్నా మనం పట్టించుకోం. తోకలు మెలిపెట్టి కమ్మి కర్రతో కొట్టి హింసకి గురిచేస్తున్నాం. ఇవే కాదు, కాడి రాపిడికి మెడలు ఒరుసుకుపోయి పుండ్లు పడితే కనీసం ఆ పుండ్లు మానేంతవరకైనా బండి కట్టడం మానుతున్నామా? అదే మెడ మీద కాడి పెట్టి బండి కట్టి బరువులు లాగిస్తున్నాం. ఆ సమయంలో అవి పడే బాధ గురించి ఎప్పుడైనా ఆలోచించామా? నోరు లేని జంతువు ఏడిస్తే వినగలిగే చెవులున్నాయా మనకి? వీటికి వ్యతిరేకంగానే కదా బసవన్న ఉద్యమం చేసింది. అప్పుడు మనం పట్టించుకోలేదు. ఆ బాధలపై మనం దృష్టి పెట్టడానికి చివరికి అతడు ప్రాణత్యాగం చెయ్యాల్సి వచ్చింది. కేవలం తన తోటి పశువుల్ని బాధించొద్దని, ప్రేమించమని చెప్పిన పాపానికి మనం బసవన్నకి విషం పెట్టి చంపేశాం. ఇది మన మానవత్వం, ఇది మన నాగరికత. సర్పంచ్ గారి మాటలు రైతుల గుండెల్లో సోలాల్లా గుచ్చుకున్నాయి. అయ్యా, దయచేసి ఆపండి, నా కడుపు తరుక్కుపోతుంది. బసవుడికి అన్యాయం చేశాం. అతడికే కాదు, మనలో కొందరు మీరు చెప్పినట్లు ఎడ్లకి కూడా అన్యాయం చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఎడ్లను బాధ పెట్టం, మా బిడ్డల్లా చూసుకుంటాం. బసవుడి మీద ఒట్టు అన్నాడొక రైతు లేచి నిలబడి. కూర్చున్న రైతులందరూ ఒక్కసారిగా లేచి చేతులు పైకెత్తి ప్రతిజ్ఞ చేశారు. మూగజీవాల్ని హింసించబోమని. సభ ముగిసింది. అప్పటికి బాగా పొద్దుపోయింది. అందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నా ఒకే ఒక వ్యక్తి మాత్రం కదలకుండా అక్కడే చీకట్లో మిగిలిపోయాడు. అతడు అమ్మిరాజు. సర్పంచ్ గారు చెప్పిన ప్రతి మాట అతడి చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. ఆ విషయాలెప్పుడూ అతడికి తోచినవి కావు. బసవుడి గురించి సందర్భం లేకపోవటం వల్ల అతడి గొప్పదనం గురించి ఎప్పుడూ ఆలోచించే అవకాశం అతనికి లేకపోయింది. తనకి అపకారం చేసినవాడు చేతికి చిక్కిన పగ తీర్చుకోకుండా క్షమించి వదిలేశాడు బసవుడు. ఆ రోజు అతడు తలుచుకుంటే, నేను బతుకుండేవాణ్ణా, కానీ నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ప్రాణభిక్ష పెట్టిన ఓ నోరు లేని పశువుకి నేను విషం పెట్టి చంపేశాను. అప్పుడు నేను పశువునయ్యాను. అవును, నేను పశువునయ్యాను. కాబట్టే తోటి పశువులపై ప్రేమ చూపించే బసవన్న నన్ను చంపకుండా వదిలేశాడు. నేను మనిషిని కానే కాను, పశువును అనుకున్నాడు అమ్మిరాజు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు, 1000 సార్లు, రోజులు తరబడి అనుకున్నాడు. అది చిత్తం మీద పనిచేసింది. చివరకు చిత్తచంచల్యానికి దారితీసింది. బసవన్న పోయిన 2 నెలలకి అతన్ని పాతరేసిన చోట ఓ స్మారక మందిరం వెలిసింది. ఎకరానికి 1 బస్తా ధాన్యం చొప్పున చందాలు వేసుకుని ఆ మందిరం నిర్మించుకున్నారు. గ్రామస్తులంతా కలిసి 4 స్తంభాల మధ్య బసవుడి సిమెంట్ విగ్రహం తయారు చేయించి నిలబెట్టారు. బసవుడు పోలేదు, మన మధ్యే ఉన్నాడు అనుకుని ఆనందపడ్డారు. బసవుడు మొర పైకెత్తి రోడ్డు వైపు చూస్తూ నిలబడ్డాడు. అదే టీవీ, అదే రాజసం. బసవుడు చూస్తున్నాడన్న నమ్మకంతో రైతులు అప్పటి వరకు అతడికిచ్చిన మర్యాదని, గౌరవాన్ని చిత్తశుద్ధితో కొనసాగిస్తూ వచ్చారు. ఆ రోడ్డు మీద ఎడ్లబళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఎద్దుల్ని కొద్దిసేపు బంధవిముక్తుల్ని చెయ్యటం, బండికాడి దింపి వెళ్ళటం ఒక సాంప్రదాయంగా పెట్టుకొని ఆచరించసాగారు. అమ్మిరాజు బసవన్న కాళ్ళ దగ్గరే కూర్చొని దారిని పోయేవాళ్ళు ఏదైనా పెడితే తింటున్నాడు, లేకపోతే చేలో గడ్డి పరకలు తెచ్చుకొని నములుతున్నాడు.